కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, మెడికల్ సెలవులు ఇచ్చేంత వరకు, ఇన్సూరెన్స్ ఇచ్చేంత వరకు ఆశా వర్కర్ల యూనియన్ తరఫున నిన్న 8వ తారీఖు చలో విజయవాడ వాళ్ళ సమస్యలపైన పరిష్కరించాలని, రిప్రజెంటేషన్ ఇవ్వాలని చలో విజయాల కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలిపించింది. మరి వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే విన్నారు. అయినప్పటికీ కూడా 3 రోజుల నుంచి రాత్రనక పగులనక వాళ్ళు ఇళ్ళపై అరెస్టు చేయడము, పోలీసులు మగ పోలీసులు పిలుచుకొని పోయి స్టేషన్లో పుసిపెట్టడం కూడా ఇట్లా జరిగింది. అయితే ఏమైతేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పిలిపించారు. ఈ యొక్క కనీస వేతనం 26,000 ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏమైతే హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి హామీల్ని, అదేవిధంగా మెడికల్ లీవులు, మరి వాళ్ళు చనిపోయినటువంటి కరోనా సమయంలో ఏమైతే చనిపోయినారో వాళ్ళ ప్లేస్లో ఉద్యోగాలు ఇవ్వాలని, 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి, ఇతర డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో న్యాయమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో చలో విజయవాడ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మగ పోలీసులు, లేడీస్ కూడా పిడిగుద్దులు గుద్ది ఈరోజు ఎక్కడంటే అక్కడే వాళ్ళకు బాత్రూమ్ లేకుండా కూడా అరెస్టులు చేశారు. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశా వర్కర్ల అక్క చెల్లెములు అని చెప్పి వాళ్ళ ఓటుతో కత్తిరెక్కినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పశువుల కంటే అతీతంగా ఈరోజు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు జగన్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాము, ఆశా వర్కర్ల తరఫున తక్షణమే రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి వాళ్ళ యొక్క సమస్యలు ధరలకు అనుకూలంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి ధరలు పెంచాడు. కాబట్టి న్యాయమైనటువంటి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, వాళ్ళకు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు కూడా 62 ఏళ్ళు పెంచాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వెంటనే విడుదల చేయాలి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆశా వర్కర్లపైన పోలీసు దాడులను ఆపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ, నా పేరు రాముడు, సిఐటి కార్యదర్శి.